మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామునే శివలింగానికి అభిషేకం చేసి రోజంతా ఉపవాసం ఉంటే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అన్ని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం తులసిపేట నందు ఉన్నాము. ఇక్కడ భక్తులు ఉదయం నుంచే తండోపతండాలుగా వచ్చి శివుని దర్శించుకోవడం జరుగుతున్నది. అలాగే ఈ ఆలయానికి కూడా ఒక విశిష్టత ఉన్నది. చాలా కాలంలో పురాతనం నుంచి ఇక్కడ ఆలయం నిలిచి ఉన్నది. ఇక్కడ తెల్లవారి నుంచే తెల్లవారి 3 గంటల నుంచే భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే ఈ ఆలయానికి కీర్తిశేషులు అన్నపు రాధాకృష్ణ మాస్టారు ఇదివరకు అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు కార్యక్రమాలు జరిపేవారు. ఇప్పుడు ఆయన లేని లోటు వాళ్ళ కుమారుడు అయినటువంటి అన్నపు సత్యరాజ్ కుమార్ చేస్తున్నారు. ఓం నమ శివాయ. ఇది కోటబొమ్మాలి మండలం తులసిపేట గ్రామం శ్రీ శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం. ఇది చాలా విశిష్టమైనటువంటి దేవాలయం. పురాతనం నుంచి ఉన్నది. స్వయంభూలింగంతో ఇక్కడ వెలిసి ఉన్నది. చాలామంది భక్తులు అరటిగెరలు చాలా వందల వేల సంఖ్యలో ఇక్కడ పడుతూ ఉంటారు ప్రతి సంవత్సరం. కాబట్టి విశిష్టతను ఈ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని అందరి భక్తులను తెలియకోరు.